ఒక క్షణికావేశం చివరికి ఒక యువ డాక్టర్ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒక కుటుంబం కూతురును కోల్పోయింది. వైద్య రంగం ఒక యువ డాక్టర్ను కోల్పోయింది. సమాజం మరో అమాయక ప్రాణాన్ని కోల్పోయింది. ఆవేశంతో యాక్సిలరేటర్ నొక్కిన ఆ క్షణం ఇప్పుడు ఓ జీవితాన్ని శాశ్వతంగా ఆపేసింది. రాజమండ్రిలో చోటు చేసుకున్న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ప్రమాదం తర్వాత 5 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందిన ఆమెను వైద్యులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ప్రియాంక మృతికి కారణమైన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు. భవిష్యత్తు ఎంతో బ్రైట్ గా ఉంటుంది అనుకునే సమయంలో ఇంత దారుణం జరగడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు అస్సలు జీర్ణం కావడం లేదు. ఇంత కడుపుకోత ఏ తల్లిదండ్రులకి రాకూడదు మేడం. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంటెన్షనల్గా చేసినారు, వాళ్ళు కావాల్సి చేసినారు మేడం. అక్కడ ఏమి స్పీడ్ లేదు. గేటు దాటడానికి ఏముందండి, ఒక నిమిషం ఆగి వెళ్ళొచ్చు కదా. ఆ ఫుటేజ్ చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే ఫ్రంట్ ఒక వెహికల్ ఉంది మేడం. ఆ వెహికల్ పక్కన వీళ్ళు స్కూటీ ఆపుకున్నారు. ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత స్కూటీని వదలొచ్చు కదా. వెనకాల వస్తున్న కారుని ఆపాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళు మీరుతో గొడవ పడ్డారంటే వాళ్ళని ఆపుకోవచ్చు. ఈ స్కూటీని కూడా ఎందుకు ఆపాలి? వీళ్ళని పంపించేస్తే ఈ ఘోరం జరిగేదే కాదు. ఆయన వెనుక నుంచి వచ్చే కారు వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళు కూడా స్పీడ్ లేదు, ఏం లేదు. అక్కడ వాళ్ళు గొడవతో మా అమ్మాయి మీద ఎక్కించిపోయినారు. తాగినారంట. తర్వాత తెలిసింది మాకి. వాళ్ళు తాగి అక్కడ లోపల గొడవ పడ్డారంట. గొడవ పడి వీళ్ళ మీద ఒకసారి హిట్ ఇచ్చి అప్పటికి ఆగకుండా మళ్ళీ దౌర్జన్యంగా మరి వాళ్ళు కావాలనే అట్లా ఎక్కించుకొని పోయినారు. మరి ఎంత దుర్మార్గం మేడం ఇది. వాళ్ళు చేసిన పనికి ఒక జీవితం భయ, కుటుంబం అంతా విషాదం. ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నాం మేడం. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.